హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది సింపుల్ లైఫ్ విత్ దేవి ఛానల్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని కొంచెం సబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో చెప్తాను. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీయే కాదండి, మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎలా అంటే వేసవికాలం నుంచి వర్షాకాలం వచ్చేటప్పటికి మన బాడీలో చాలా హీట్ అనేది ఉంటుందండి. దాన్ని తట్టుకోవడానికి, మన బాడీలో హీట్ తగ్గించడానికి మనమైతే గోరింటాకు పెట్టుకుంటాం. ఈ గోరింటాకు ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అలానే గోరింటాకు మనం అరికాల్లో పెట్టుకోవడం వల్ల, కాళ్ళకు పెట్టుకోవడం చాలా మంచిదండి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిస్తుంది. అండ్ మన గోర్లకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గోర్లు ఎక్కువ కాలం పుచ్చకుండా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం, వర్షంలో తిరిగితే గోర్లు పుచ్చిపోవడం, లేకపోతే వాటికి చుట్టూరు చిన్న పుండ్లులా రావడం, అటువంటివన్నీ వర్షంలో వరిసిపోయినప్పుడు కాళ్ళకు కూడా చాలా మంచిదని చెప్పేసి మనం కాళ్ళకు కూడా గోరింటాకు పెట్టుకుంటామండి. అలానే ఎవరైనా సరే గోరింటాకు పెట్టుకున్నప్పుడు గోళ్ళకి తప్పనిసరి పెట్టుకోండి. ఎందుకు అలా గోళ్ళు పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు మన గోళ్ళు చాలా అందంగా నీట్గా కనిపిస్తాయండి. గోళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకుంటే పండుతుంది అనేది కాదండి, మన బాడీలో ఉన్న హీట్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి కూడా గోరింటాకు అనేది ఎర్రగా పండడం, ఒక్కొక్కరికి అయితే బాగా ఎర్రగా పండడం, ఒక్కొక్కరికి బాగా నల్లగా పండడం కూడా జరుగుతుంది. అందుకే అండి గోరింటాకు అందరికీ ఒకలా పండదు. మంచి ఆకు అయితే కొంచెం బాగా పండుతుంది, అలానే ఆకుని బట్టి కూడా పండుతుందండి గోరింటాకు. నాకైతే మా అమ్మమ్మ చెప్పేది, గోరింటాకు సాంప్రదాయంగా ఎప్పుడూ ఆషాఢంలో పెట్టుకుంటాం. ఆషాఢంలో పెట్టుకోవడం చాలా మంచిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అందాన్ని ఇస్తుంది, అలాగే శుభప్రదం కూడా అంటాము. గోరింటాకు పెట్టుకుంటే ఒక పండగ ఫెస్టివల్లా అనిపిస్తుంది, ఒక పండగ వైబ్ వస్తుందని చెప్పేసి అనేది ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే గోరింటాకు పెట్టుకోకుండా వచ్చేవాళ్ళం కాదు. మా అక్క వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి మేమైతే గోరింటాకు పెట్టుకునే వాళ్ళమండి. మీరు ఎప్పుడు పెట్టుకున్నా సరే గోర్లకి తప్పకుండా పెట్టుకోండి. కాళ్ళు గోర్లకు కూడా పెట్టుకోవడం చాలా మంచిదండి. గోర్లకు పెట్టుకుంటే అదే చెప్తాం కదా, గోరు ఎక్కువ కాలం పాటు బాగుంటుందండి, ఆరోగ్యకరంగా ఉంటుంది. అలానే అరికాల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హీట్ని అయితే తీసేస్తుంది. మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం అరికాల్లో ఒక ముద్దలాగా చేసి దాన్ని పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు అంతగా గోరింటాకు ఇష్టం లేకపోతే అరిచేతిలో పెట్టుకోండి, చాలా మంచిది. డిజైన్లో పెట్టుకోకపోతే మగవాళ్ళు అరిచేతిలో ఒక రౌండ్గా ఒక చిన్న చందమామలా పెట్టుకోండి, చాలా మంచిది. గోరింటాకు ఎవరు పెట్టుకున్నా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఎంతో అందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.